ఎంతమంది కట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో కేసు అయింది విజయపురిలో, అంటే దొరకపురి పోయే రోడ్లో. అదేదో జోన్ ఉన్నది, ఇండస్ట్రియల్ అని రైల్వే జోన్ అని, అక్కడ ఇల్లు. శంకరాపల్లిలో అదే పరిస్థితి, కొండల గార్డెన్ ముందు అదే పరిస్థితి. ఈ రకంగా ఉంటే 14 జోన్లను కలుపుతూ జగిత్యాల పట్టణం పూర్తిగా ఒక కాంక్రీట్ తోటి నిండిపోయింది. భవనాలు అందరు నిండిపోయినాయి. మరి ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్థలం లేదు. పక్కనున్న గ్రామాలలో విస్తరించిపోయిందని చెప్పి దరూరులో నుండి దరూరు క్యాంపు, అదే వాగు వరకు కూడా మొత్తం వందలాది ఎకరాలు జగిత్యాల పట్టణంలో కలిపి మోతకు సంబంధించిన గోవిందపల్లె ఆ వాయుస్థలంతా కూడా ఇక్కడ కనబడేదంతా కూడా మోతలు ఉండే. ఇదంతా కూడా జగిత్యాల పట్టణంలో కలిపి పిపరపాడకు సంబంధించి శంకరపల్లె ఒక మాజీ సర్పంచ్ చెప్తా ఉండి రైల్వే జోన్ ఉంటే అసలు రైల్వే లైను ఇటు దక్షిణాన ఎప్పుడూ అయిపోతే మొన్నటి వరకు కూడా అక్కడే ఉంటే అది కూడా శంకరపల్లె కాలేజీ దాదాపు మనం రాజీవ్ రహదారి వరకు కలపడం. లింగంపేట పూర్తిగా కలిపితే లింగంపేట గ్రామం మొత్తం కూడా దాదాపు అంతర్గామ శివారు వరకు, అంతర్గామ ఊరు వరకు కూడా లింగ చెరువు వరకు కూడా చేసింది. ఆ రాజపత్రం మీకు ఏ రకంగా అయితే, ఎందుకంటే అది రూరల్లో ఉండే పంచాయత్ రాజ్ నుంచి తొలగించాలి, మున్సిపల్ చట్టంకు యాడ్ చేయాలి. ఆ రెండింటి కూడా మీకు పంపడం జరిగింది. మన 18వ తేదీ నాడు మనకు అసెంబ్లీలో తీర్మానం జరిగింది, తర్వాత కౌన్సిల్లో కూడా జరిగింది. ఇప్పుడు అది గవర్నర్ ఆమోదం ముందు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగింది. ఇక రెండవ విషయం, దీనికి సంబంధించి ఇంకొక అతి ముఖ్యమైనది, మరి జగిత్యాలలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా. ఇక టౌన్ ప్లానింగ్ లేఅవుట్లు లేవు, పర్మిషన్ లేవు, ఇక అందరూ తెలుస్తుంది. ఇక ముగిసిన కథ. ఇప్పటికైనా ఉదాహరణ కోరుతున్నా, జగిత్యాల పట్టణానికి సంబంధించి భూగర్భ డ్రైనేజ్ కావాలని చెప్పి నేను ఎలక్షన్ల కంటే ముందు కూడా అప్పుడు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి సీనియర్ నాయకులు కూడా కోరడం జరిగింది. ఏకైక కోరిక ఎస్కైనా మన గ్రౌండ్లో మీ అందరూ తెలుసు, అది కాలేదు. మరి ప్రజలు నన్ను గెలిపించిన 40% ఓట్లు వచ్చి, కానీ నేను ఎమ్మెల్యే అందరికీ ఎట్లయితే ప్రధానమంత్రి అందరికో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరికీ ముఖ్యమంత్రి అన్నట్టు నేను అందరికీ. కాబట్టి జగిత్యాల ప్రజలకు ఎంపీ గారు మన అరవింద్ గారు, వారి పార్టీ లేదు, నా పార్టీ లేదు, కలిసి పనిచేయాలని చెప్పి వారితో కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అన్ని డేట్స్తో సహా ఉంది, వారి డీటెయిల్ ఓదార్చుకొని ఢిల్లీలో వెళ్ళి కలిసిన ఫొటోస్ మీరు చూసి మళ్ళీ కూడా షేర్ చేస్తారు. అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పంపని చెప్పారు. మళ్ళీ మన కరీంనగర్ వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బండి సంజయ్ గారు సమక్షంలో మళ్ళీ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆ రోజు కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. దాని పరంగా ఈరోజు 300 కోట్లతోటి పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ రెడీ చేసిన అధికారులు ఎస్కే కన్సల్టెన్సీ పెట్టినాం. ఇది నేను ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు, ఎందుకంటే పనులు కావాలి ప్రతిదాన్ని కూడా ప్రతిరోజు కాదు. ఈ రకంగా చాలా పెద్ద మొత్తంలో ప్లాన్స్ జరిగి పెద్ద పెద్ద పుస్తకాలు రెడీ అయిపోయింది. ప్లాన్స్ కూడా ఏ జోన్లో ఎలా చేయాలి, భూగర్భ జలం ఎందుకంటే మోర్లు కనబడకుండా చేయాలి, గంజినాల అత్యంత అధ్వానంగా అయిపోయింది. అదేవిధంగా జాంబా ఏరియాలో ఎప్పుడు వెళ్ళినా కానీ మా సోదరులు, హిందూ ముస్లిం సోదరులు బాధపడుతూ ఉంటారు. ఈ రకంగా అన్ని డిపిఆర్లు ఇంకా ఎస్కే కన్సల్టెన్సీ రంగారెడ్డి గారని వారి నేతృత్వంలో దాదాపు 400 కోట్ల వరకు అవసరం పడుతుంది. ఇందులో టీఆర్ నగర్, ఇంద్రమ్మ, ఇందులో కూడా ఇవన్నీ కూడా మన ఇల్లు ప్రాంతాలు. ఈ రకంగా చాలా డీటెయిల్గా రిపోర్ట్ సర్వే నెంబర్ వారీగా కూడా ఈ రకంగా అన్నీ కూడా ఎస్కే కన్సల్టెన్సీ వారితోటి ప్రణాళికబద్ధంగా 2008లోనే జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఎంతోమంది ఆశపడ్డారు, కొందరు కట్టుకున్నారు, కొందరు సగం లాపుకున్నారు. ఆ సగం లాపుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళకు అవి ఏ రకంగా చేయాలని చెప్పి నేను రెండవసారి శాసనసభ్యుని అయిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ప్రజలకు సేవ చేయాలి. దీంట్లో భాగంగా ఎట్లయితే గతంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి ఎట్లయితే జగిత్యాల పట్టణంలో జోన్లు మార్పిడి చేసి ఈ చుట్టుపక్కల 5 గ్రామాలు టిఆర్ నగర్, లింగంపేట, మోతే శివారు, తిప్పనపేట శివారు, లింగంపేట ఇవి ఎట్లయితే కలిపినామో, గరువు శివారు కలిపినామో అట్లనే నూకపల్లి మరియు నర్సింగాపూర్లో ఒక భాగమైన ఈ దాదాపు 188 ఎకరాల పైచిలకు ఆ వివిధ సర్వే నెంబర్లు అవన్నీ కూడా మీకు గ్రూప్లో వాట్సాప్ పెట్టినాం. ఇదంతా కూడా దాదాపు 3-4 నెలల నుంచి క్షేత్ర స్థాయి నుంచి కసరత్తు చేసి తహసీల్దారు, ఆర్డీఓ, ఆర్ఐలు, సర్వేయర్లతో సర్వే చేయించి తర్వాత గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అది క్యాబినెట్లో 2 నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న 18వ తేదీ నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది శ్రీధర్ బాబు గారు ద్వారా. అది లైవ్ వీడియో కూడా చూడవచ్చు జగిత్యాలలో. ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా, ఎందుకంటే మా సొంత తండ్రి గారి మొదటి సంవత్సరిక మాసికం ఇక్కడ కార్యక్రమాలు ఉంటే వెళ్ళలేదు. దాన్ని కూడా తప్పట్లు ఎమ్మెల్యే కనబడలేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇవాళ చెప్పాలంటే ఆలోచన చేసి అప్పుడు నా తోటి నాయకులు కావచ్చు, అధికారుల సహకారం తీసుకున్నారు. అధికారుల సహకారం ఏది కూడా పనిచేయదు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జగిత్యాల పట్టణాన్ని ఆ రకంగా నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం, ప్రజలను గెలిపించారు కాబట్టి విస్తరింపజేసాం, నిధులు తెచ్చడం చేసాం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అదేవిధంగా టిఆర్ నగర్ కూడా ఇంతకు కలిపిన వాటిలో టిఆర్ నగర్, తారక రామ నగర్ ఒక గ్రామ పంచాయతీ ఉండే, అక్కడ కూడా చాలా స్థలం ఉంది. అక్కడ కూడా కలిపి వాళ్ళకు కూడా రోడ్లు, మౌలిక వసతులు, పార్కులు, నీళ్ళన్నీ కూడా చేయడం. ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని విస్తరించారు. నెక్స్ట్ తక్షణ కర్తవ్యం జగిత్యాల పట్టణ పేద ప్రజలకు సంబంధించి రాష్ట్రంలోనే అతి పెద్ద పేద ప్రజలకు ఏర్పాటు చేసిన ఇండ్ల సముదాయం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి నాయకులు చేసిన వారికి చెప్పాలి. అప్పుడు నాయకులు పేర్లు తీసుకోకుండా వాళ్ళకి ఎవరో తెలుసు. వాళ్ళు స్థలాన్ని సేకరించారు రైతుల నుండి, ప్రభుత్వ తరఫు నుంచి. అలా 500 ఇళ్ళు కట్టారు. కొన్ని అసంపూర్తిగా ఆగిపోయినాయి. అక్కడికక్కడ ఆగిపోతే నేను ఓడిపోయిన తర్వాత ప్రయత్నం చేసి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి 4,520 ఇళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చినాక 2018 డిసెంబర్ 19 నాడు ఫౌండేషన్ వేస్తే 20 నాడు ఫౌండేషన్ వేస్తే ఎవరో కాంట్రాక్టర్ వచ్చి ఒక ఏడాదంతా విడిచిపెట్టారు. జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రజలిచ్చిన సహకారం కావచ్చు, ప్రజల అవసరాలను ఆలోచన చేసి మళ్ళీ నేను ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి అధికారులతోటి సమీక్షించి ఏ రకంగా కొత్త కాంట్రాక్టర్ తీసుకురావచ్చు, చట్టబద్ధంగా తీసుకొచ్చి విశేష అనుభవం ఉండి అత్యధిక డబల్ బెడ్రూమ్లు రాష్ట్రంలో పెట్టిన కాంట్రాక్టర్ను నాకు సంబంధించిన వాళ్ళను తీసుకొని రావడం జరిగింది. కొందరు మాట్లాడేది షాడో కాంట్రాక్టర్ అనే ఎమ్మెల్యే ఏ కాంట్రాక్ట్ చేయలేదు. ఇంకా కూడా డబల్ బెడ్రూమ్లు అయిపోయినాయి ఉన్నాయి. తిమ్మాపూర్లు ఉన్నాయి, మోరపల్లి ఉన్నాయి, రాయకల్లు ఉన్నాయి. మీ ప్రెస్కి చెప్పిన వాళ్ళు కడతా అంటే ఇటువంటి ఇప్పిస్తాం, అవి కట్టుకుంటా అంటే సంతోషం. మొన్ననే మంత్రి గారు కూడా చెప్పారు అసంపూర్తి కానీ ఉన్నాయంటే నడిపించచ్చు వచ్చారు. కాబట్టి మరి చేసి ఈ 2 కూడా పూర్తి స్థాయిలో తీసుకొని రేపు 4వ తారీఖు నాడు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో మళ్ళీ ముఖ్యమైన అధికారులతో 11 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను చెప్పారు. నేను వారిని హృదయపూర్వకంగా కోరినా వారు కూడా మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని చెప్పారు. మీరు కూడా చూసారు. వారి సోషల్ మీడియా నుంచే వీడియో కూడా రిలీజ్ అయ్యే దేశ పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, ఒక కొత్త ఒరవడిని ప్రారంభిద్దామని చెప్పి దాంట్లో భాగంగా ఈ రకంగా ఇంత పెద్ద ప్రజలు జగిత్యాల మొత్తం మన మోర్లు, ఒక్క మాట తెలుగులో ప్రజలకు అంటే మోర్లు, ఆ మోర్లు ఎంతెంత పొడవు ఉన్నాయి, అడవితున్నాయి, వాటిలో కప్పేయాలి ఎంత కావాలనేది ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా 9 నెలల నుంచి పనిచేసినాం. చాలామందికి నేను ఇక్కడ చెప్పలేదు.
ఎందుకంటే ఇంకా కూడా ఉంది, కావాలి. ప్రజల ఆశీస్సు అండదండలు, ఆ భగవంతుని ఆశీస్సులు, ఈ మీడియా సహకారం ఇవన్నీ ఉంటే తప్పకుండా ఎవరు సాధించని 4,520 ఇళ్ళు రాష్ట్రంలో ఎక్కడలేదు ఇక్కడ కట్టినాం. ప్రజలు గుర్తించడం తీరించడం. మీరు కూడా మీడియా అడ్డంపుడు అనలాంటి మాట్లాడే ఒక కాడ ఆఫీసు, కమాండర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్, కాడ ఆడిటోరియం, ఇక్కడ ఒక 2 సూపర్ ఇంజనీర్లు, ఆ రకంగా ఒక పెద్ద ఎత్తున 300 ఎకరాలలో రైతుల వద్ద సేకరించి ఒక వివిధ కార్యాలయాలు